కేవిటి సుబ్బరాయ గారు ఎంత పని చేశారమ్మా? కేవిటి ఏదో తొందరలో నేను నోరు జారితే ఆ మాట బాబు గారితో చెప్తారా? ఇప్పుడు చూడండి, ఆయన నన్ను పని నుంచి తీసేశారు. అలాగా? అయ్యో, ఏదో పొరపాటు అయిపోయింది, క్షమించండి. ఆయనతో మాట్లాడి మీ ఉద్యోగం మీకే వచ్చేటట్టు చేస్తాను. ఇప్పుడు ఫోన్ చేస్తారా? వద్దమ్మా, అసలు ఆయన ఇప్పుడు ఆఫీసులో చాలా చిరాగ్గా ఉన్నారు. తర్వాత ఎప్పుడైనా వీలు చూసుకుని మీరే స్వయంగా చెప్పండి. తప్పకుండా, మీరేం దిగులు పడకండి. వస్తానమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం. బాబు గారు ఉన్నారా? ఉన్నారమ్మా. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకెవరు లేరమ్మా, ఆయన ఒక్కరే ఉన్నారు. ఓహ్ సుజా, కమాన్ కమాన్. వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఏంటిది? డోంట్ బి సిల్లీ. నన్ను క్షమించండి. నోను, క్షమాపణ చెప్పుకోవాల్సింది నేను. ఒళ్ళు తెలియని కోపంలో నీ మీద చేయి చేసుకున్నాను. ఐఎమ్ రియల్లీ అషేమ్డ్ ఆఫ్ మై సెల్ఫ్. పోనీలేండి, లెట్ us forget about it. మీరింటికి రాకపోతే మీకు ఇంకా కోపం పోలేదేమో అనుకున్నాను. ఎలా రాను సుజా, ఆఫీస్లో బోల్డని పనులు. కార్ అమ్మేశాను, మోటార్ సైకిల్ రిపేర్కి ఇచ్చాను. ఒక చిన్న రిక్వెస్ట్. ఏమిటి చెప్పు. సంసారం ఆడదాని పాత్ర వంటింటి వరకేనా? భర్త కష్ట సుఖాల్లో పాలు పంచుకునే అర్హత లేదా? ఎందుకు లేదు? యు గాట్ ఎవ్రీ రైట్. అయితే మీ ఆఫీసులో నాకు చిన్న ఉద్యోగం ఇప్పించండి, పనిచేస్తాను. రియల్లీ? చేతం ఎంత కావాలి? మీ ఇష్టం. యు ఆర్ అపాయింటెడ్ యాజ్ మై పర్సనల్ సెక్రటరీ. ఇంకో చిన్న రిక్వెస్ట్. ఏమిటి? సుబ్బరామయ్య గారిని మీరు మళ్ళీ పనిలోకి తీసుకోవాలి. నా మూలంగా వాళ్ళ కుటుంబం కష్టపడకూడదు. ఓకే, గ్రాంటెడ్. సుజా. ఏమిటండి కొత్త పెళ్ళికొడుకులా? సుజా, ప్రేమానురాగాలు అమరమైనవి. వాటికి కాలం వయసుతో పని లేదు. సామరస్యంగా జరిగే సంసారంలో అవి నిత్యనూతనమై ఉంటాయి. తహసీల్దార్ గారు కొడుకు ఇలా గతి లేక అద్దె కొంపలో ఉన్నాడంటే నలుగురు నవ్వుతారా? నవ్వితే ఏం చేయమంటావు? అల్లుడు గారు వస్తున్నారు. అమ్మా. నమస్కారం బాబు గారు. నమస్కారం. కూర్చోండి అన్నయ్య. రా అమ్మా, బాగున్నావా? రాసుజాత బాబు, అమ్మగారు కులాసయ్యనా? కులాసాగానే ఉన్నారు అత్తయ్య. ఇదిగో తీసుకోండి. నాకు బొమ్మ కావాలి. నాకు చాక్లెట్ కావాలి. బాగున్నావా వదినా? ఇల్లు సౌకర్యంగా ఉందా? ఇదిగో ఇలా ఉంది. గుండె రాయి చేసుకున్నావు కదే, అమ్మను అసలు మర్చిపోయావా? చిచ్చి లేదమ్మా, రావాలంటే కుదరటం లేదు. ఎలా చిక్కిపోయావో చూడు. నీకు అసలు కడుపు నిండా తిండైనా పెడుతున్నారా? అత్తయ్యది నీకన్నా భారీ చెయ్యలే. అత్తల సంగతి కాదు, మీ ఆయన సంగతి. చాలా రోజులకు వచ్చారు, ఫోన్ చేసి వెళ్ళండి అన్నయ్య గారు. మరోసారి తీరిగ్గా వస్తాలే చెల్లెమ్మ. మీరు కూడా ఒకసారి తప్పకుండా మా ఇంటికి రావాలి. మీ వద్దును చూసావా ఎంత కుళ్ళు బుద్ధో. ఇల్లు అమ్మిన తాలూకు 8,000 మిగిలితే తీసుకెళ్లి బ్యాంకులో వేసింది. అది కాదమ్మా, నీ పెళ్ళెప్పుడు నగా నట్రా ఏం పెట్టలేదు కదా, అందుకని 4 జతల గాజులు 1 గొలుసు చేయించమంటే అమ్మో మీ వదిన పడనిచ్చిందా? అమ్మా, నీ చీరలు సార్లు నాకు అక్కర్లేదు. నీ కూతురులాగే కోడలు కూడా ఒక మనిషిని ఎందుకు అనుకోవు? నువ్వు ఊరుకోవే పిచ్చికొయ్యా, అసలు నీకేమీ తెలీదు. తాళం కొని ఇల్లు కట్టమని మొగుడిని పోరు పెడుతోంది. ఫోన్లేమ్మా, అద్దెలు ఎన్నాళ్ళని పోస్తారు? వాళ్ళు ఒక ఇల్లు కట్టుకుని సుఖంగా ఉంటే అదే చాలు కదా. ఏమ్మా, ఏమైనా? ఏం లేదు. చూడమ్మా, మన వీధిలోకి స్వాముల వారు వచ్చారు. విభూతి ఇస్తే చాలు సంతానం కలుగుతుంది. నువ్వు కూడా ఒకసారి వెళ్ళిరా అమ్మా. అయ్యో ఏంటమ్మా, వేళకు సరిగ్గా తిండి లేకుండా అలా చిక్కిపోయావు. కొన్ని రోజులు వచ్చి నాతో ఉండు గానీ. నా తల్లి, నువ్వైనా మాట అన్నావు. మీ వదిన నాకెవ్వరూ లేరనుకుంటోందమ్మా. మీ నాన్న తహసీల్దార్ గారు. వీడెత్తులు నాకు తెలుసులేవే. పెళ్ళాం వంటింట్లో ఎక్కడ కందిపోతుందో అని ఆఫీసులో వేసుకున్నాడు. తగుదనమ్మా అని ఈవిడ కూడా తయారైంది. అది కాదక్కయ్యా, అసలు విషయం నీకు తెలుసా? ఏమిటి? కోడలు ఆఫీసులో పనిచేస్తున్నందుకు జీతం తీసుకుని బ్యాంకులో వేస్తోందంట. ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటున్నారు ఈ ఇంట్లో. ఏమిటి, సుజాత ఆఫీసులో జీతం తీసుకుంటుందా? ఆఫీసులో వచ్చిన గొడవలు తెలిసే మీరు ఇలా మాట్లాడుతున్నారా? నువ్వులు వేరుశనగలు అమ్మలేదే? స్టాక్ అంతా అలాగే పెట్టి కూర్చున్నారు. సుజాతమ్మ గారు అమ్మద్దన్నారండి. ఇంకా కొన్నాళ్ళు అయితే ఎక్కువ ధర వస్తుందన్నారు. అలాగా? ఆవిడ ఒకసారిలా రమ్మను. అమ్మా, మిమ్మల్ని బాబు గారు రమ్మంటున్నారు.
ఈ కంపెనీ పెట్టింది కమిషన్ వ్యాపారం కోసం, అంతేకాని సరుకులు నిల్వ ఉంచుకుని అంతులేని లాభాలు ఆర్జించడానికి కాదు. వెంటనే సరుకులు అమ్మేయండి. సరే, ఇప్పుడే అమ్మ ఏర్పాటు చేస్తాను. ఏమిటి? ఏం లేదు, ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం తీరేంత వరకు మనకి ఎక్కువ లాభాలు అవసరమని. వద్దు సుజా, ఇన్కమ్ ట్యాక్స్ పెనాల్టీతో సహా దాదాపు చెల్లించేశాను. మిగతా అమౌంట్స్ కొన్ని నెల రోజులు టైం ఇచ్చారు. ఈ నెలలోగా ఆ అమౌంట్స్, కుటుంబ వ్యవహారాలన్నీ కూడా సెటిల్ అవుతాయి. ఇన్నాళ్ళు నేను పడిన శ్రమకు ఫలితం దక్కుతుంది. మనకు గొప్ప రిలీఫ్ వస్తుందని ఆశిస్తున్నాను. చాలా సంతోషం అండి. బాబు గారిని చూడాలి. చూద్దాం. మగ పిల్లలు ఎంతమంది? నాకా? నాకు అసలు పిల్లలే లేరండి. బాబు గారిని చూడాలి. చూద్దాం, కూర్చోడలే. పిన్ని గారు, ఎవరు? మీనాక్షమ్మ, రా కూర్చో. ఏమిటి అలా ఉన్నారు? ఏం చెప్పనమ్మా, ఒకటే దిగులు. ఈ ఇంట్లో నాకు సుఖం లేదు తల్లి. ఏ కోడలు సరిగ్గా చుట్టలేదా? అమ్మో, అది కోడలా? రాక్షసి. మొగుణ్ణి కొంగు కట్టుకు తిరుగుతోంది. మావాడొట్టి చవట్లే, పెళ్ళాం మాటకి ఎదురు చెప్పలేడు. అయ్యో పాపం. పిన్ని గారు, కోడలు ఇంట్లో లేదా? ఏ, ఎందుకు? ఓ గ్లాసులు పంచదార అడుగుదామని వచ్చాను. ఏం కోడలంటే నాకేమైనా భయమా? ఇది నా ఇల్లు, నా సొత్తు. గ్లాసు పంచదార ఇచ్చే స్వతంత్రం లేదు నాకు. ఇలా తీసుకొస్తాను. ఇదిగో తీసుకో. పిన్ని గారి మనసు నవనీతం. అవును, అమ్మాయి కాపురం ఎలా ఉంది? దానికే అమ్మా, అదృష్టవంతురాలు. దాని పెనిమిడి దాన్ని చాలా బాగా చూసుకుంటాడు. అది ఎంత చెబితే అంత అన్యోన్యమైన దాంపత్యం అనుకో. చాలా సంతోషం. వస్తాను పిన్ని గారు. ఏమండి ఏమిటి? మా అన్నయ్య ఉత్తరం రాశాడండి. ఏమని? మన ఉదయ్కి మంచి సంబంధం మాట్లాడాడట. 80,000 కట్నం ఇచ్చి వాడికి ఉద్యోగం కూడా వాళ్ళే చూసి పెడతారట. పిల్ల చదువుకుంది, అందగత్తి కూడా అన్నట్టండి. వాడు పుట్టినప్పుడే అనుకున్నానే వాడెంతో అదృష్టవంతుడని. ఏమిటి బాబు? ఏమీ లేదు వదినే, మన ఉదయ్కి మంచి సంబంధం వచ్చింది. మా అన్నయ్య చూశాడు, 80,000 కట్నం. అలాగా, చాలా సంతోషం. చూసారా ఎలా తెంచేస్తోందో? తన కొడుకు కట్నం రాలేదు కదూ, అందుకని. అది కాదు సుశీల, నాకు తెలుసు అక్కయ్య. అందుకే విష్ణు ఆ బడి పంతులు జగన్నాథం కూతుర్ని కట్నం గిట్నం లేకుండా చేసుకోమంటున్నాడు. మనం కట్నాలు తీసుకుంటే రేపు మన ఆడపిల్లలకు కట్నాలు ఇవ్వాలి కదా, ఎక్కడి నుంచి తెస్తాం? అందుకే విష్ణు కట్నాలు వద్దనేది. కరెక్ట్, నేననేది అదే. చాలే ఊరుకోండి, ఆడపిల్లల బెడద మనకి లేదు కదా. ఇది కరెక్ట్. సుశీల, నీనా అనే భేదం నీకుందేమో గాని నాకు లేదే. నాకందరి పిల్లలు ఒక్కటే. విష్ణు ఎంతో, ఉదయ్ కూడా అంతేనమ్మా. ఆ మాటలకేంలే. సరే, నువ్వేమైనా అనుకో. ఒట్టి మట్టి బుర్రండి. కరెక్ట్, నేను అదే అనుకున్నా. ఏమన్నా? మీది ఒట్టి మట్టి బుర్ర. కరెక్ట్, లేకపోతే నిన్నెందుకు చేసుకుంటాను? ఏమిటమ్మా పిలిచావట? బాబు, ఇన్నాళ్ళు నువ్వేం చెప్పినా విన్నాను. ఈసారి మటుకు నేను చెప్పినట్టు నువ్వు వినాలి. ఏ విషయంలోనమ్మా? ఉదయ్ పెళ్లి విషయంలో 80,000 కట్నంతో వాళ్ళ సంబంధం కుదుర్చుకున్నారు. మరి మన ఆడపిల్లలకు మన వద్దు కట్నాలు? నేను ఆ మాట అంటే పిన్ని తనకు ఆడపిల్లలు లేరు కదా అంది. ఓహో, అంతవరకు వచ్చిందా? ఈ పెళ్లికి మాత్రం ఏ అభ్యంతరం చెప్పకు బాబు. అమ్మా, నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకున్నావమ్మా. ఇంట్లో అంతా నన్ను కర్కోటకుడని, చాటుగా ఎవరిని తిట్టుకుంటున్నారో నాకు అన్నీ తెలుసమ్మా. ఈ కట్టుబాట్లన్నీ పెట్టి అందరికీ శత్రువునైంది నా స్వార్థం కోసం కాదమ్మా, ఈ కుటుంబ క్షేమం కోసం. నాన్న చనిపోయే నాటికి మన ఆర్థిక పరిస్థితి తెలుసుంటే నువ్వు కుప్పలా కూలిపోయేదానివి. ఈ ఆస్తి అంతా అమ్మేసి అప్పులన్నీ తీర్చేసి ఎవరు మా నాన్న వాళ్ళ బ్రతకమనేవాడిని. ఏమిటి, మన కప్పులా? అప్పులు కాస్తా కూస్తా కాదు, నాన్న పోయే నాటికి మన ఆస్తి మొత్తం తాకట్లో ఉంది. కుటుంబం చిన్నాభిన్నమైపోతుందని, తన పరువు బజారు పాలవుతుందని లోపలే కుమిలి నాన్న ప్రాణం మీదకి తెచ్చుకున్నారు. మూడో కంటికి తెలియకుండా అప్పులన్నీ తీర్చి ఆస్తి నిలబెట్టి కుటుంబం పరువు ప్రతిష్టలు కాపాడుతానని ఆఖరి క్షణాల్లో నాన్నకు మాట ఇచ్చాను. ఆ మాట నిలబెట్టుకోవటం కోసం ఆహర్నిశలు శ్రమించి నిద్రాహారాలు మాని ఇంట్లో వాళ్ళందరికీ శత్రువునయ్యాను. నాన్న ఒక విధంగా మనకు తీరని అన్యాయం చేశారమ్మా. అంత మాట అనుకురా. నాన్న ఏ దుర్వ్యసనాలకు చెడు ఖర్చులు పెట్టలేదురా. నాన్న చెడు ఖర్చులు పెట్టారని నేను అంటం లేదమ్మా. ఆయన మెతకతనాన్ని ఆసరాగా తీసుకుని అందరూ ఆయన ఆడించారు. షాపుకు చీటీలు రాసి సరుకులు తెప్పించుకోవటం మీకు గొప్ప. వ్యవసాయం పేరుతో ఏటా 1,000 తగలేయటం బాబాయికి గొప్ప. ఇక మేము హాస్టల్ అంటే హాస్టల్, హోటల్ అంటే హోటల్. అందరికీ అడిగింది ఇవ్వటమే గాని
జమా ఖర్చులు చూసుకోవటం ఆయనకు అలవాట్లేదు. అక్కయ్య పెళ్లి కట్నం ఇచ్చింది 1,00,000, పై ఖర్చు 1,25,000. ఆశ్రిత జనంతో కాలం గడుపుతూ వ్యాపారం మొత్తం మేనేజరు గుమస్తాల మీద వదిలేశారు ఆయన. బాబు, నాన్న దేవుడి లాంటి వాడురా, ఆయన నిందించుకురా. ఇదంతా నేను ఆయన నిందించడానికి అనలేదమ్మా. నేనింత కసాయిగా కర్కోటకుడుగా ఎందుకు ప్రవర్తించవలసి వచ్చిందో కారణం చెప్తున్నాను. కన్న తల్లి, నువ్వన్నా నన్ను సరిగా అర్థం చేసుకో. బాబు, ఎంత భారం మోసావురా, ఎంత గుట్టుగా నెట్టుకొచ్చావురా బాబు. అమ్మా, ఇప్పుడు నీకు చెప్పుకోవటంతో నా గుండెల్లో బరువంతా తగ్గిపోయింది. ఇంచుమించు అప్పులన్నీ తీర్చేశాను. ఇంకొంచెం పొలం విడిపించాలి, అది కూడా ఈ నెలలోనే విడిపిస్తాను. ఇక పిన్ని భాగాలు పంచమన్నా పర్వాలేదు. బాబు, భాగాలు పంపకాలని నువ్వు మాత్రం నోరు జారొద్దు నాయన. ఈ పెళ్లి మాత్రం వాళ్ళ ఇష్ట ప్రకారం గుట్టుగా గుంపనంగా జరగని, తరువాత వాళ్ళ ఇష్టం. అలాగేనమ్మా. జీవ